హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వెజ్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో అరకప్పు గోధుమ రవ్వను, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 6 బాదాం పప్పులు, 12 కాజు పప్పులు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఓట్స్ బార్లీ కూడా తీసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు, 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ చనా దాల్. వీటిని బాగా కడిగి నీళ్లు పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం హలీం మసాలాను తయారు చేసుకుందాము. ఈ జారులో 1 జాజి పువ్వు, 1 రాతి పువ్వు, 1 ఇంచు చెక్క, 2 ఇలాచీలు, 4-5 లవంగములు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గులాబీ రేకులు, సగం ముక్క జాజికాయ కూడా వేసుకోవాలండి. ఈ వీడియోలో అది స్కిప్ అయిపోయింది. ఈ మసాలాలన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న రవ్వను పప్పులను వేసుకొని 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం సోయాను కూడా నానపెట్టుకుందాము. 1 కప్పు సోయాను తీసుకొని దానిలో వేడి నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. వేడి నీళ్లు పోస్తే త్వరగా నానిపోతాయి. 15 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానపెట్టిన సోయాను తీసుకొని చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ లేకుండా పిండుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పప్పు రవ్వ మిశ్రమం చాలా మెత్తగా ఉడికిపోయినది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ లేదా కుక్కర్ను కానీ పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నూనె వేడైనాక దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను వాడాను. మీకు కావాలంటే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, అవైనా కూడా వాడుకోవచ్చు. తర్వాత దీనిలో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర పుదీనాను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సోయా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సోయా ఎంత బాగా ఫ్రై అయితే హలీంకి అంత బాగా టేస్ట్ వస్తుంది. సోయా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూను చిల్లీ పౌడర్ని, సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న హలీం మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. హలీం మసాలా వేసిన తర్వాత కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పు రవ్వ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కలుపుకోవడానికి మీరు చెక్క గరిటెను కూడా వాడుకోవచ్చు, లేదా పప్పు దువ్వను కూడా యూస్ చేసుకొని మెదుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ కలపడం మాత్రం ఎక్కడ ఆపకూడదు. కలపడం ఆపినట్లయితే కింద అడుగు పట్టేస్తుంది. హలీం తయారు చేయడానికి ఇక్కడ మన చేయిని బాగా యూస్ చేయవలసి ఉంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా దీనిలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో కొన్ని పాలు పోసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు హలీం తయారవడానికి 40 మినిట్స్ పట్టింది. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది.
ఇప్పుడు మనకు హలీం రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే హలీం పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిని ఫ్రైడ్ ఆనియన్స్తో, కాజు పప్పుతో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ హలీం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.